రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు టార్గెట్ ఇచ్చింది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు 82.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్లో ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ నిధులను 4 దశల్లో ప్రభుత్వం విడుదల చేస్తుందని పేర్కొంది. పథకాన్ని ఏడాది మార్చి 11వ తేదీన భద్రాచలంలో సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఇళ్ల నమూనాలను ఆవిష్కరించారు. ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించాలని సర్కార్ నిర్ణయించింది. దరఖాస్తులతో పోలిస్తే మంజూరు చేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో లాటరీ విధానంలో లబ్ధిదారులు ఎంపిక చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గతంలో సిద్ధమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కొన్నిటిని లాటరీ విధానంలోనే లబ్ధిదారులకు కేటాయించారు. అదే విధానాన్ని అనుసరిస్తే వివాదాలకు దూరంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రాథమికంగా అర్హత పొందిన అన్ని దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుంది.